హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాథమెటిక్స్ బేసిక్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో మనకు ఈరోజు వీడియోలో టోటల్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ని ఈరోజు వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్గా నంబర్స్ నుంచి వచ్చినట్లయితే నంబర్స్లో మనకు న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్గా న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇస్తాను, ఫస్ట్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో మనకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్గా ఇప్పుడు మన దగ్గర ఫర్ సపోజ్ ఇక్కడ సో ఈ విధంగా నా దగ్గర కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్, ఆ స్టోన్స్ని ఇక్కడ నుంచి ఒకరు పిక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫస్ట్గా ఎత్తుతారు స్టోన్ని, దీన్ని 1 అంటాం. అదే అంటే పిక్ చేసుకుంటూ వెళ్తూ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సో ఫస్ట్ తీసుకున్న దాన్ని 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్. అంటే మనకు కౌంటింగ్ చేస్తున్నాం నెంబర్స్ ని, కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ కి మనం సింబల్ ఉంటుంది, సో అది క్యాపిటల్ ఎన్, రైట్? సో కౌంటింగ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకు న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1 2 3 4 5 etc and so on up to infinity. 1 2 3 4 5 etc and so on up to infinity, right? సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేది హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి అని అర్థం చేసుకునే కంటే ముందు మనం ఒకటి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర 5 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. 5 చాక్లెట్స్లో 4 చాక్లెట్స్ 2 చాక్లెట్స్ ఒక స్టూడెంట్కి, 3 చాక్లెట్స్ ఇంకొక స్టూడెంట్కి ఇచ్చేసారు. ఇప్పుడు మన దగ్గర ఏం మిగిలింది అని అడిగితే ఏం మిగిలింది? మన దగ్గర ఏమీ లేదు అని చెప్పేదాన్ని 0 అంటాం. అంటే ఏ నెంబర్స్ అయితే 0తో కలిసి వస్తాయో అవి హోల్ నంబర్స్. Right? So the numbers which can be written along with 0 are called whole numbers. So symbol వచ్చేసి మనకు capital W. So ఏ numbers అంటే 0 1 2 3 4 5 etc up to infinity, right? సో నెక్స్ట్ మనకు వచ్చే నెంబర్స్ ఏంటి అంటే ఇంటీజర్స్, రైట్? ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే ఏ నెంబర్ సెట్లో అయితే 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అయితే అంటే ఇప్పుడు మనకు నార్మల్గా నెగిటివ్ అంటే ఏ సైన్ వస్తుంది? మైనస్ సైన్ వస్తుంది. పాజిటివ్ అంటే ఏం సైన్ వస్తుంది? ప్లస్ సైన్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్స్ అయితే ప్లస్ సైన్తో ఉంటాయో ఆ నెంబర్స్. నెగిటివ్ సైన్ అంటే ఏ నెంబర్స్ అయితే నెగిటివ్ సైన్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ -1 -2 -3 -4 ఎట్సెట్రా, ఏ నెంబర్స్ అయితే నెగిటివ్ సైన్తో ఉంటాయో ఆ నెంబర్స్. ఇప్పుడు ప్లస్ సైన్తో ఉన్న నెంబర్సే చూడలేదు కదా మనము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 రాశాను, దీని ముందు ప్లస్ సైన్ ఉందా మైనస్ సైన్ ఉందా అంటే ప్లస్ సైన్ ఉంటుంది. ప్లస్ సైన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. నెంబర్ సోలోగా ఉన్నప్పుడు ప్లస్ సైన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏ సెట్ ఆఫ్ నెంబర్స్లో అయితే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఉంటుందో అది ఇంటీజర్స్. సో దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నెంబర్ లైన్ వేస్తున్నాను.
సో ఈ నెంబర్ లైన్లో ఈ సైడ్కి యారో మార్క్స్ పెడుతున్నాము అంటే ఏమర్థం, ఇక్కడ నుంచి ఎంత పొడిగించినా ఎంత వరకు ఇన్ఫనైట్ వరకు ఈ యారో అనేది వెళ్తుంది అని అర్థం. ఇది కూడా ఇన్ఫనైట్ వరకు ఈ యారో అనేది వెళ్తుంది అని అర్థం, రైట్. సో ఇప్పుడు మధ్యలో నేను జీరోని మెన్షన్ చేస్తున్నాను. ఆల్వేస్ పుట్ పాజిటివ్ నెంబర్స్ అట్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ మనకు పాజిటివ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో 1 2 3 4 5 6. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 -5. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్, ఇక్కడ వచ్చేసి మనకు పాజిటివ్ నెంబర్స్, రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ ద ఇంటీజర్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. అడిషన్ వచ్చింది, అడిషన్లో -3 + 2 అని ఒక క్వశ్చన్ అడిగారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది ఇంతకు అని మనం థింక్ చేస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మైనస్ ప్లస్ సింబల్ వస్తే, మైనస్ సింబల్ ఒకదానికి వచ్చింది నెంబర్, ప్లస్ సింబల్ ఇంకొక దానికి వచ్చింది, ఇలాంటివి ఈక్వేషన్స్లో కానీ అడిషన్స్లో కానీ సబ్స్ట్రాక్షన్స్లో కానీ వస్తే ముఖ్యంగా ఏం చేయాలి అంటే మైనస్ ప్లస్ వస్తే సబ్స్ట్రాక్షన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ ఉంటుంది కదా, ఇప్పుడు 3 and 2లో ఏది బిగ్ నెంబర్, 3. 3కి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది. ఆన్సర్ వచ్చినప్పుడు పెద్దదానికి ఉన్నటువంటి సింబల్ అనేది మనం వేయాలి, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను 20 రూపీస్ అప్పు ఉన్నాను అంటే ఏమర్థం, -20 నా దగ్గర నుంచి -20 అయిపోయింది. నేనేం చేశానంటే నెక్స్ట్ డే అగైన్ నేను 5 రూపాయలు అప్పు పెట్టి వచ్చాను. సో అగైన్ 5 రూపాయలు అప్పు పెట్టడం అంటే ఏంటి అంటే 20కి +5 చేయడం కదా. సో ఏమవుతుందంటే అప్పుడు 20 - 20 + 5, సారీ ఇక్కడ -5 వస్తుంది. ఎందుకు అంటే నేను ఇంకా 5 రూపీస్ అప్పు పెడుతున్నాను. అప్పు పెట్టడం అంటే మైనస్, తీర్చడం అంటే ప్లస్, బాకీ తీర్చడం అంటే ప్లస్, పెట్టడం అంటే మైనస్. ఇప్పుడు చూడండి -20 -5. నేను దీనికి ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ ఇది వినండి. సో రెండు మైనస్ ఉన్నాయి అంటే ఏమర్థం, ఇప్పుడు మనకు 20లోకి ఇంకొక 5 రూపాయలు అప్పు పెట్టడం వల్ల ఏమైంది, అది 25 రూపాయలు అయింది. అంటే ఏమర్థం, ఇప్పుడు బాకీ ఉన్నట్ట లేకపోతే అప్పు తీరిపోయినట్ట, బాకీ ఉన్నట్టే, కాబట్టి మనకు మైనస్ సైన్ అనేది వస్తుంది. సో ఆల్వేస్ డూ అడిషన్. రెండు మైనస్లు ఉన్నప్పుడు మనము అడిషన్ చేసి మైనస్ సింబల్ పుట్ చేయాలి, మైనస్ సింబల్ అనేది పుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని ఇంకొక రకంగా తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర నేను ఒక 20 రూపీస్ అప్పు పెట్టి వచ్చాను అంటే -20. ఏం జరిగిందంటే 5 రూపాయలు అప్పు తీర్చాను. ఈసారి తీర్చాను అంటే ఏంటి, 5 రూపాయలు అప్పు కట్టేశాను, ఇంకా అప్పు ఎక్కువ పెట్టలేదు, కట్టేశాను. సో +5. అప్పుడు ఏం జరుగుతుందంటే 5 రూపాయలు బాకీ తీర్చడం వల్ల 5 రూపాయలు పోయినట్టు, అంటే 20 రూపీస్లో నుంచి 5 రూపాయలు తగ్గిపోయినట్టు. ఏం జరుగుతుంది అప్పుడు, రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేయాలి అంటే 15 రూపీస్ వస్తుంది. అంటే నేను ఇంకా 15 రూపీస్ బాకీ ఉన్నాను, అంటే ఇక్కడికి కూడా బాకీ ఉన్నాను కాబట్టి మైనస్ సింబల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం పెట్టాలి, పెద్దదానికి ఏ సింబల్ అయితే ఉందో, సింపుల్గా ట్రిక్ ఏంటి, పెద్దదానికి ఉన్న సింబల్ని పెట్టాలి అని అర్థం. పెద్దదానికి పెద్ద నెంబర్కి ఉన్న సింబల్ అనేది పెట్టాలి అని అర్థం, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేసి పెద్ద నెంబర్కి ఉన్న సింబల్ అనేది వేయాలి. నెక్స్ట్ మైనస్ ఉన్నప్పుడు అడిషన్ చేసి మైనస్ సింబలే వేయాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మైనస్ ఇంటూ ప్లస్ ఉంటే ఏం చేయాలి అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది.
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా -3 మైనస్ +2 ఇస్తున్నాను, ఈ విధంగా ఇస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే -3 -2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఉంటే ఏం చేయాలి, మనం అడిషన్ చేయాలి. సో ఇక్కడ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి 3 + 2 5. సింబల్ ఏం వేయాలి, మనము మైనసే వేయాలి. సో -5, రైట్. సో ఇది మనకు ఇంటీజర్స్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. వాటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అని అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మ్యాథ్స్ బేసిక్స్లో చాలామందికి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. రేషియోస్ దగ్గర ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఏపీ నుంచి నెంబర్స్ నుంచి ఏపీ అన్ని ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్ ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏది ఇంపార్టెంట్ మనకు మ్యాథ్స్లో అన్న దాని గురించి అంతా వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.